ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందని వీడియో తీస్తున్నాను. అంతలోకైతే మా ఫ్రెండొచ్చింది. రియలా? కాదా? అని పీకి చూసాను. రియలే. చెయ్యి దూరద ఆగదు కదా! ఏంటో నేను బస్సెక్కినప్పుడల్లా నా నెగెటివ్ మైండ్ ఒకటే. ఇప్పుడేమన్నా వచ్చి గుద్దేస్తే ఎలా తప్పించుకుంటావు? అటు సైడ్ కిటికీలనుకో ఆ ఊసలో కట్ట ఉంటాయి. నా సైడ్ అనుకో అసలేం లేదు. ఈజీగా దూకి పారిపోవచ్చు. అలాగే ఆలోచిస్తాను ఏంటో మరి. ఇది నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు గ్యాస్ స్టేషనే అన్నాను. మా ఫ్రెండేమో ఇది జైలు అన్నది. ఇది జైలు ఎలా అనిందో నాకర్థం కాలే. నేనెళ్ళిందే లేటంటే మా క్లాస్‌లో స్ట్రెంత్ చూడండి ఎంతమందున్నారు. మా మేడం క్లాస్ స్టార్ట్ చేద్దామనుకుంటే స్ట్రెంత్ చూడండి ఎంతమందున్నారు. ఒక డిపార్ట్‌మెంట్ కాదు 2 డిపార్ట్‌మెంట్‌లు. ఇంక ఈ నిక్కేదానికి మైక్‌లో 4 పీరియడ్‌లని చెప్పాను. వెంటనే లేసి మా మేడంకే వద్దు మేడం చెప్పొద్దన్నది. మా మేడం అయితే నిన్న నేను పెట్టిన వీడియో చూసి ఫస్ట్ నువ్వు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు. నేను క్లాస్ చెప్పడం ఆపేత్తానన్నారు. దెబ్బకి కూర్చుని పోయింది. ఇంక దీని ఫోనయితే మా మేడం తీసేసుకున్నారు. బాగా అయింది దీనికి. పండగ పప్పులయితే తిని తిని బోర్ కొట్టేసిందని ఇదైతే గొట్టాలు తెచ్చిందనమాట. గొట్టాలయితే బావున్నాయి. సేమ్ చిన్నప్పుడు తిన్నట్టే ఉన్నాయి. టేస్ట్ మాత్రం మారలే. మా మేడంకి కూడా ఇస్తానని చెప్పి ఫోన్ తీసేసుకుందాం అనుకున్నది. మా మేడం అది తీసుకొని ఫోన్ తీసుకొని కూడా ఎళ్ళిపోయారు. ఇంక మాకైతే ఫీల్డ్ తప్పదు. మండే టు సాటర్‌డే వర్కే వర్క్. అబ్బా! చానా కథలే ఉన్నాయి విజ్జుకి. ఈ నిక్కీ దీని పని చేయదు కానీ పక్కనోళ్ళ పని మాత్రం బాగా చేత్తది. కెమెరా ఆన్ చేయడం పాపం. దీని యాక్టింగ్ స్టార్ట్ చేసేత్తది. హాయ్ ఫ్రెండ్స్ అంట మళ్ళీ. మన ప్లాట్‌లో పని చేయదంటే పని చేయదు. పక్కనోళ్ళకి మాత్రం చేత్తదిది. ఇంక మా విద్యుత్ వాటర్ ఆడతానని చెప్పి గట్లు కూల్చేత్తంది. లేసినయే చిన్న చిన్న గట్లు. సర్లే దీపం అన్నా వచ్చి సరిగ్గా ఎత్తదురా అంటే ఇది ఇంకాను. మొక్కలెక్కడుంటే ఇంకా ఎక్కడో ఏస్తుంది. ఇంక ఈ రోజుకింతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.